రైట్. ఇలా కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తున్నాయి. అల్లు అర్జున్ వ్యవహారంలో పుష్ప ప్రీ రిలీజ్ సందర్భంగా బెనిఫిట్ షో సందర్భంగా మహిళ మృతి చెందడాన్ని ప్రతి ఒక్కరూ రేవతి మృతిని ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, బాధపడుతున్నారు. అయితే ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన స్పీచ్ పై తర్వాత నిన్న సివి ఆనంద్ నగర పోలీస్ కమిషనర్ ఆయన వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయడం, ఇదంతా కూడా కొంత కోర్టు దిక్కన కోర్టులో ఉన్న అంశాన్ని ఎలా మాట్లాడతారంటూ అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఇంకా ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. ఎందుకు బీజేపీ ఇంత రియాక్ట్ అవుతుంది? పుష్ప హీరో అల్లు అర్జున్ ఎందుకు వెనకేసుకొస్తుంది? ఇదే అంశంపై మనం మాట్లాడడానికి మనతో పాటు లైవ్ లో అందుబాటులో ఉన్నారు బీజేపీ ఫైర్ బ్రాండ్ మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. రఘునందన్ రావు గారితో మాట్లాడదాం. రఘునందన్ రావు గారు, పుష్ప 2 మూవీ దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలన విజయం నమోదు చేసింది. అంతకంటే ఆ పుష్ప బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన సంఘటన, రేవతి మృతి చెందడం, ఇది ఇంకా సంచలనంగా మారింది. తెలంగాణలో అదొక హాట్ టాపిక్ గా మారింది గత వారం రోజులుగా కూడా. ఏంటి ఈ వ్యవహారాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎందుకు అల్లు అర్జున్ ని కాంగ్రెస్ టార్గెట్ చేసిందని బీజేపీ భావిస్తుంది? బీజేపీ అల్లు అర్జున్ కు బేషరతుగా మద్దతిస్తూ బీజేపీ నేతలంతా వరుసపెట్టి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని ఎందుకు అంటున్నారు? అసలు ఏంటి మీ బీజేపీ లైన్ ఏంటి? కళ్యాణ్ గారు నమస్కారం. 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో ఇక్కడ జరిగినటువంటి అంశాల విషయం లోపల కొంత స్పష్టత తెలంగాణ సమాజానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద, మా మీద, అందరి మీద ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. కళ్యాణ్ గారు ఒకవేళ అల్లు అర్జున్ గారు కోర్టులో కేసున్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం తప్పైతే, అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ని ఖండిస్తూ సివి ఆనంద్ గారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గారు మాట్లాడడం కూడా అంతే తప్పు అవుతుంది. వెన్ ద మ్యాటర్ ఈజ్ పెండింగ్ బిఫోర్ ద కోర్ట్ అంటే అల్లు అర్జున్ గారు మాట్లాడొద్దు అంటే సివి ఆనంద్ గారు కూడా మాట్లాడొద్దు, రఘునందన్ రావు కూడా మాట్లాడొద్దు, కళ్యాణ్ కూడా మాట్లాడొద్దు. సో అల్లు అర్జున్కి ఒక న్యాయం, సివి ఆనంద్ గారికి ఒక న్యాయం, రఘునందన్ రావుకి ఒక న్యాయం, కళ్యాణ్ గారికి ఇంకొక న్యాయం ఉండదు. సో బేసికల్గా ఒక సంఘటన జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన. మృతురాలు రేవతిని ఆదుకోవాల్సినటువంటి సామాజిక బాధ్యత అటు మీడియా, ఇటు రాజకీయ పార్టీలు, అటు సినీ పరిశ్రమ అందరి మీద కూడా ఉందనేది నిర్వివాదమైనటువంటి అంశం. సినీ నిర్మాత కానీ సినీ హీరో కానీ రేవతి కుటుంబానికి మద్దతుగా నిలిచి శ్రీతేజ హాస్పిటల్ ఖర్చునంతా మేమే భరిస్తాం, భవిష్యత్తు లోపల వారి కుటుంబానికి జరిగినటువంటి నష్టానికి మేము అండగా నిల్చుంటామని ఒక మాట సినీ నిర్మాతలు ఇచ్చిన. అల్లు అర్జున్ గారు ముద్దాయి అయినారు కాబట్టి సినీ నిర్మాతల నుంచి వచ్చుంటే మరికొంత బాగుండేది. కానీ వాళ్ళకి ఇంత గొప్పగా రాజకీయాల మీద అవగాహన లేకపోవడం వల్లనో ఇతరత్ర కారణాల వల్లనో వాళ్ళ నుంచి అలాంటి స్పందన రాలేదనేది వాస్తవం. అంటే రఘునందన్ గారు ఎవరు చేసినా ఏం చేసినా తిరిగి తీసుకురావాలి. సినిమా నిర్మాత కూడా ఇప్పుడే 50 లక్షల రూపాయలు ఏదో ఇచ్చొచ్చినట్టున్నారు, అది కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి వెళ్ళి. కళ్యాణ్ గారు, నాదొక విజ్ఞప్తి మీకు. అసెంబ్లీలో శ్రీతేజ కుటుంబానికి మేము 25 లక్షలు ఇచ్చినామని గొప్పగా ప్రకటించుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను సూటిగా మిమ్మల్ని మీ ద్వారా ఒక ప్రశ్న అడగదలుచుకున్న. ద గ్రేట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. ఇప్పుడు హాస్టళ్లలో, గురుకులాలలో పురుగుల మందు తిని పాయిజన్ వచ్చి ఎలుకలు గరిచి పాములు గరిచి రకరకాల కారణాల చేత సుమారు 42 నుంచి 52 మంది విద్యార్థులు చనిపోయినారు. తల్లులకి కడుపు కోత వచ్చింది. వాళ్ళంతా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి తల్లులకి దూరంగా ఉండి హాస్టల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వాళ్ళు. నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి గొప్ప విశాల హృదయం, మానవతా హృదయం ఉండి శ్రీతేజకి 25 లక్షలు ఇచ్చి ఆదుకున్నది ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో చనిపోయినటువంటి చిన్న పిల్లల కుటుంబాల తల్లిదండ్రుల్ని కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎందుకు పరామర్శించలేదు? ఆ గురుకులాలకు సంబంధించి హాస్టల్లో ఉండి చనిపోయినటువంటి 42 లేదా 52 మంది విద్యార్థులకు సంబంధించినటువంటి కుటుంబాలని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే గాని, ఒక కాంగ్రెస్ మంత్రి గాని సందర్శించిండా కళ్యాణ్ గారు? ఒక సినిమా హీరోను అరెస్ట్ చేసి అరెస్ట్ సందర్భంగా జరిగినటువంటి ఎపిసోడ్ విషయంలో ఎంఐఎం ఎమ్మెల్యేతో ఒక ఆయనతో అసెంబ్లీలో ప్రశ్న అడిగిపించుకొని దానికి ముఖ్యమంత్రి గారు 20 నిమిషాలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లోపల సమాధానాలు చెప్పి ఎటు తీసుకుపోతున్నారు మీరు సమస్యల్ని? అసెంబ్లీలో ఒక మరణం గురించి చాలా గొప్పగా ముఖ్యమంత్రి గారు స్పందించినారు. మరి ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి మీ 13-14 నెలల పాలనలో విద్యార్థులు చనిపోయినరు, రైతులు చనిపోయినరు, చాలా మంది రకరకాలైనటువంటి కారణాల చేత చనిపోయారు కదా కళ్యాణ్ గారు. ఇదే రీతి లోపల మీ హృదయ స్పందన ఎందుకు లేదు?
కోమటిరెడ్డి గారు మీరు ఎందుకు స్పందించలేకపోయినరు? మీ నల్గొండ జిల్లాలో చనిపోయినటువంటి రైతుల కుటుంబాలను ఎన్నడన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పరామర్శించిర్రా? లేదా రేవంత్ రెడ్డి గారు పరామర్శించిర్రా? పోనీ హాస్టళ్లలో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయని రోజు ఉడకని అన్నమని, పాచిపోయిన అన్నమని, పురుగులు వచ్చిన అన్నమని రకరకాలుగా వస్తుంది. ఒక్క రోజన్న ఒక ఎమ్మెల్యే, ఒక కాంగ్రెస్ మంత్రి, ఒక కాంగ్రెస్ ఎంపీ పోయి ఒక్క సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్లో పడుకొని వాళ్ళతో కలిసి భోజనం చేసి మేము మీకు అండగా ఉంటామని చెప్పిండ్రా కళ్యాణ్ గారు? ఎస్, మేము బాధ్యత గల వ్యక్తులుగా, బాధ్యత గల మెదక్ ఎంపీగా నేను నిన్న ఈ రాష్ట్ర గవర్నర్ గారితో కలిసి కొల్చారం అనేటువంటి ఒక రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళినాం, కలిసినాం, విద్యార్థులతో ఇంటరాక్ట్ చేసినాం, ఒక 2 గంటలు స్కూల్లో పిల్లలతో గడిపినాం. ఈ పని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు చేయలేకపోతారు కళ్యాణ్ గారు? కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా రాజకీయం, ప్రతి దానిలోంచి రాజకీయ లబ్ధి కలుస్తలేరు. అల్లు అర్జున్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఉందా? ఏం చేస్తుంది? అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళాడు, అక్కడ తొక్కిసలాట జరిగింది, అక్కడ మహిళ చనిపోయింది, చట్టం పోలీసులు తమ ప్రకారం తాము చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ రాజకీయం ఎక్కడుంది? ఇప్పుడు అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్కి పోయే కంటే ముందు నేను ఒకటి అడుగుతున్న కళ్యాణ్ గారు మిమ్మల్ని. ఇప్పుడు రేపు బీజేపీ ధర్నా ఉందని ప్రకటించింది అనుకోండి, లేదా బీఆర్ఎస్ ధర్నా ఉందని ప్రకటించింది అనుకోండి, పొద్దుగల 6 గంటల వరకే మా ఇంటి ముందుకు వచ్చి ప్రివెంటివ్ అరెస్ట్లు అని చెప్పి పోలీసు వాళ్ళు వ్యాన్లు పెట్టి, బ్యారికేడ్లు పెట్టి మమ్మల్ని ఇంటిలోంచి బయటికి రాకుండా ఆపుతారు కదా కళ్యాణ్ గారు. మరి అల్లు అర్జున్ గారికి సంధ్యా థియేటర్ యాజమాన్యానికి పర్మిషన్ ఇవ్వకపోతే ఇదే సివి ఆనంద్ గారిని నేను అడుగుతున్నా మీ ద్వారా సూటి ప్రశ్న, ఎందుకు అల్లు అర్జున్ గారిని గేట్ దాటే కంటే ముందు ప్రివెంటివ్ అరెస్ట్ చేయలేదు? ఇంటి ముంగట బ్యారికేడ్లు ఎందుకు పెట్టలేదు? సంధ్యా టాకీస్ దగ్గరికి పోయిండు, అల్లు అర్జున్ తప్పు చేసిండని నిన్న సివి ఆనంద్ గారు ఎవరో సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసిరని వీడియో రిలీజ్ చేసినట్టు చూసిన కళ్యాణ్ గారు. నేను అడుగుతున్నా, గేట్ ఎందుకు తీసిరు పోలీసు వాళ్ళు ఉండి? ఆన్నే ప్రివెంట్ అరెస్ట్ చేసి క్రేన్ పెట్టేసి అల్లు అర్జున్ గారి కారుని ఇంటికి ఎందుకు ఎత్తుకరాలేదు పోలీసు వాళ్ళు? రఘునందన్ రావునో లేకపోతే ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యేనో, టీఆర్ఎస్ ఎమ్మెల్యేనో, బీజేపీ ఎమ్మెల్యేనో హౌస్ అరెస్ట్ అని చెప్పి పొద్దున్నే 6 గంటల కంటే ముందే ఇంటి ముంగట్టుకు వచ్చి ప్రివెంటివ్ అరెస్ట్ చేసేటువంటి ఈ తెలంగాణ పోలీసు వాళ్ళకి అల్లు అరవింద్ని ఒకవేళ సంధ్యా టాకీస్ లోపల అల్లు అరవింద్ సినిమా చూడడానికి పర్మిషన్ ఇవ్వకపోతే కళ్యాణ్ గారు, మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్, గేట్ దాటకుండా అల్లు అర్జున్ ని ప్రివెంటివ్ అరెస్ట్ ఎందుకు చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం? సివి ఆనంద్ గారు, నేను సూటిగా అడుగుతున్నా మిమ్మల్ని, కెన్ యూ రెస్పాండ్? ఎమ్మెల్యేలని, ఎంపీలని గృహ నిర్బంధాలు చేస్తారు కదా రాత్రి అంతా, ఎందుకు సివి ఆనంద్ గారు మీ పోలీసు వాళ్ళు పోయి ఆయన ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఎందుకు ఆపలేకపోయినరు? సంధ్యా టాకీస్ కాడికి కారు వచ్చింది, గేట్లు ఎందుకు ఓపెన్ చేసారు సివి ఆనంద్ గారు? పోలీసులు యూనిఫామ్లు ఉన్న వాళ్ళు గేట్లు ఓపెన్ చేస్తున్నట్టు కనబడతలేదా కళ్యాణ్ గారు? గేట్ ఓపెన్ చేయకుండా అక్కడనే పోలీస్ బండ్లు పెట్టేసి లిఫ్ట్ చేయనుంట్రీ, క్రేన్ పెట్టనుంట్రీ, హీరోని బండి దించకుండా క్రేన్ లో పెట్టి తీసుకుపోనుంట్రీ. అంతా జరిగిన తర్వాత మీ తప్పు వల్ల, మీ బందోబస్తు వైఫల్యం వల్ల రఘునందన్ గారు అదే అడుగుతున్నాను, ఇక్కడ జరిగినటువంటి అరెస్ట్ కి కోర్టు ఏమంటదో అని భయపట్టి పోలీసు వైఫల్యం ఉందా, అల్లు అర్జున్ తప్పుందా అనేది ఒక అంశం అయితే, రెండవది థియేటర్ లో మూవీ చూడడానికి, ఒక థియేటర్ కి వెళ్లి సినిమా చూడడానికి కామన్ మ్యాన్ కి ఎంత రైట్ ఉందో హీరోకి కూడా అంతే రైట్ ఉంటది అనే ఒక వాదన వస్తుంది. అయితే మూవీ చూడడానికి వెళ్తే తప్పేంటి అనేది కూడా. కళ్యాణ్ గారు తప్పని నేను అనట్లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీగా పోయి అందరూ సినిమా చూసుకునే స్వేచ్ఛ భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కల్పించింది, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ ఒక సెలబ్రిటీ వస్తున్నప్పుడు, వేల సంఖ్యలో జనం గుమిగూడేటువంటి సందర్భం వచ్చినప్పుడు, ఇట్ ఈస్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హీరో అండ్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సిటీస్ పోలీస్ కమిషనర్ టు టేక్ నెసెసరీ స్టెప్స్. అక్కడ అంత బందోబస్తు పెట్టలేక తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అక్కడ జరిగినటువంటి ప్రాణ నష్టాన్ని ప్రివెంట్ చేయలేక, అది అటుపోయి ఇటుపోయి మా మీద ఎక్కడొస్తుందో అని చెప్పి భయపడి పోలీసు వాళ్ళు తొందరపడి ఒక హీరోని అరెస్ట్ చేసిండ్రు. ఆయన హీరోనా, విలనా, గాంజాయి అమ్మిండా, డ్రగ్స్ అమ్మిండా, ఎర్రచందనం అమ్మిండా, దీని గురించి ఐ డోంట్ వాంట్ టు డిస్కస్. ఎందుకంటే సినిమాల గురించి మనం డిస్కస్ చేయాలనుకుంటే సినిమా స్టోరీలు, రకరకాలైనటువంటి స్టోరీలు ఉంటున్నాయి. జనానికి కంటికి ఇంపు కనబడితే నిర్మాత తీస్తున్నాడు, హీరోలు అది నటిస్తున్నారు. ఆ సబ్జెక్ట్ మంచిదా చెడ్డదా, దాంట్లో సందేశం ఉందా లేదా అనేటువంటి అంశాలకు నేను బోదలుచుకోలేదు. కానీ చేసినటువంటి ఒక పొరపాటుని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ భాగస్వామ్య పార్టీ అయినటువంటి ఎంఐఎం తోటి ప్రశ్న అడిపించుకొని ముఖ్యమంత్రి గారు అమూల్యమైనటువంటి 20 నిమిషాల అసెంబ్లీ సమయాన్ని ఒక ఎంఐఎం పార్టీ సభ్యునికి సమాధానం ఇచ్చడం లోపల స్పందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హైడ్రాల ఇల్లు కోల్పోయిన వాళ్ళనో, లేకపోతే మూసీల ఇల్లు కోల్పోయి గుండె ఆగిపోయిన వాళ్ళనో,
లేకపోతే మూసీలను హైడ్రాలను ఇండ్లు కూలగొడుతుంటే చచ్చిపోయింది అన్నటువంటి పేదోళ్లను పరామర్శించడానికి కాంగ్రెస్ నాయకులకి టైం ఎందుకు దొరకలేదనేది ఇప్పుడు బేసికల్ గా సమాజం నుంచి వచ్చి ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. బీజేపీకి సినీ పరిశ్రమకి ఏం సంబంధం అని ఎవరు అడిగినరని మీరు ఇంట్రోలో చెప్పిండ్రు. భారతీయ జనతా పార్టీ సినీ ప్రముఖులను గుర్తించింది, గౌరవించింది కాబట్టే ఇళయరాజా లాంటి గారి పెద్దల సభకు పంపించినాం మేము. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ పెద్దల సభకి పెద్దోళ్ళని పంపలేదు, రాజకీయాలను పంపించింది, వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని పంపించింది తప్ప. మేము ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి గారి తండ్రిని మమ్మల్ని ఎవరు అడగలేదు మాకు సినిమా ఇండస్ట్రీలో వచ్చి మాకు రాజ్యసభ ఇవ్వమని. వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి పెద్దల్ని గౌరవించి ఓ పిటి ఉషా గారిని, ఓ ఇళయ రాజా గారిని, RRR సినిమా తీసినటువంటి రాజమౌళి గారి తండ్రిని, విజయ్ ప్రసాద్ గారిని, అరే ఇట్లాంటి గొప్పోళ్ళని వివిధ సాంస్కృతిక రంగం, క్రీడా రంగం, ఇతర రంగాల లోపల గొప్ప సేవ చేసినటువంటి పెద్దల్ని, నిస్వార్థమైనటువంటి సేవ చేసిన పెద్దల్ని తీసుకొని వచ్చి మేము ఇలా రాజ్యసభకు నామినేట్ చేసి పెద్దల సభ లోపల చర్చ జరిపేందుకు అవకాశం కల్పించినాం మేము. రఘునందన్ గారు, ఇక్కడ రాజకీయం బీజేపీ చేస్తుంది. అనవసరంగా ఈ ఇష్యూని చట్టం, పోలీసులు న్యాయం చేసుకుంటున్న ఇష్యూని రాజకీయం చేస్తుంది బీజేపీ. నేతలంతా వచ్చి రేవంత్ ప్రభుత్వం తప్పుపడుతున్నారు. మీ డీకేఆర్ని అయితే ఈరోజు కేటీఆర్ రేవంత్ మధ్య ఉన్న గొడవతో అదేదో సినిమా ఇండస్ట్రీని అయితే టార్గెట్ చేస్తున్నారు, సినిమా ఇండస్ట్రీని డ్యామేజ్ చేస్తున్నారు అనే ఒక కామెంట్ కూడా చేశారు. దానిపై మీరేమంటారు? బీజేపీ రాజకీయం చేస్తుందా ఈ ఇష్యూని? సీమకు శవాల మీద రాజకీయాలు చేయడం కానీ, ప్రతిపక్షాల మీద అనవసరంగా బురద జల్లో లేదా రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద బురద జల్లో మేము రాజకీయం చేయదలుచుకోలేదు. తప్పుని తప్పని చెప్పడం మా నైజం. నీతిగా నిజాయితీగా దేశం కోసం ధర్మం కోసం నిలబడడం మా ధర్మం. ఇక్కడ అల్లు అర్జున్ గారి విషయం లోపల ఆయనను అరెస్ట్ చేసిర్రు, కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇక మళ్ళా పంచాయతీ ఎందుకు? దాని గురించి అసెంబ్లీలో చర్చ ఎందుకు? కళ్యాణ్ గారు శ్రీతేజ కుటుంబాన్ని ఆదుకున్నారు, గొప్ప జరిగింది. సరే, కేటీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి పంచాయతీ ఉంది, ట్విట్టర్లో వార్ నడుస్తుంది. వాళ్ళ సోషల్ మీడియా డబ్బులకు పనిచేస్తుంది, వీళ్ళ సోషల్ మీడియా డబ్బులకు పనిచేస్తుంది. ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, బాగా తిట్టుకుంటున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు కేసులు పెట్టిరు, వీళ్ళు ఉన్నప్పుడు కేసులు పెట్టుకుంటున్నారు. గా పంచాయతీ ఇలా అల్లు అర్జున్కో లేకపోతే రేవతి గారి కుటుంబానికో ఏమైనా న్యాయం చేస్తుందా? ఏమైనా సాయం చేస్తుందా? నిజంగా ఈ సమాజంలో నష్టపోయి ఇబ్బంది పడుతున్నటువంటి పేదోళ్ళ గురించి అసెంబ్లీ చర్చించాలి, రైతుల గురించి చర్చించాలి. ఆ ఇబ్బందుల్ని డైవర్ట్ చేసుకోవడానికి ఆ ఎంఐఎం ఎమ్మెల్యే గారు ఏదో కష్టపడి అడిగిరట. ముఖ్యమంత్రి గారు చెప్తారు బెనిఫిట్ షోకి 3000 టికెట్ పెట్టిపోయారు, 4000 టికెట్ పెట్టిపోయినరు. ఇలా కొత్తగా కనుగొన్నారా రేవంత్ రెడ్డి గారు? బెనిఫిట్ షోలు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక రాలేదు, రఘునందన్ రావు సినిమా చూస్తున్నప్పుడు రాలేదు. అన్ని ప్రభుత్వాలు ఏదో ఒక రకంగా సినీ పరిశ్రమను తమ దగ్గర కాపాడుకోవాలనే ఉద్దేశం కొద్దీ రకరకాలైనటువంటి ప్రభుత్వాలు రకరకాల సందర్భాల లోపల సపోర్ట్ చేసినాయి. ఇక దానికి వ్యక్తిగతమైనటువంటి దూషణలకు దిగి వ్యక్తిగతమైనటువంటి పంచాయతీలకు దిగడం అనేది భావ్యం కాదు. హీరోగా చూడండి, సినిమాగా చూడండి. జరిగిన తప్పుని పోలీసు వాళ్ళు ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేసేందుకు అవకాశం ఇయ్యండి. అంత పర్సనల్ గా తీసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డి గారికి లేదు, అంత గొప్పగా స్పందించాల్సినటువంటి అవసరం కేటీఆర్ గారికి లేదు. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, ప్రజలకు సమస్యలు ఉన్నాయి, గురుకులాలకు సమస్యలు ఉన్నాయి, రైతులకు సమస్యలు ఉన్నాయి. వాటి మీద చర్చించాల్సినటువంటి అసెంబ్లీ లోపల వ్యక్తిగతమైనటువంటి దూషణలకు దిగడం అనేది బాధాకరమైనటువంటి విషయం. కళ్యాణ్ గారు, రఘునందన్ గారు, ఈ వ్యవహారంలో ఏదైతే పుష్ప బెనిఫిట్ షోనో లేకుంటే ఏదో వాట్ ఎవర్ దాని సందర్భంగా జరిగిన తొక్కేస్లాట, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడింది, ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా వస్తున్న రియాక్షన్లు, ఇవన్నీ చూస్తుంటే నిజంగా పుష్ప అంటే అల్లు అర్జున్ పై తుపాకీ పెట్టి ఇండస్ట్రీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది అనే విమర్శలకు మీరు ఏం చెప్తారు? ఐ డోంట్ థింక్ సార్, అది ఏదో ఒక సంఘటన జరిగింది. ఆ జరిగిన సంఘటనను తీసుకొని వచ్చి రకరకాల వ్యక్తులు, సంయమనం పాటించాల్సిన వ్యక్తులు, బాధ్యత గల స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు తొందరపడి మాట్లాడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఇరు పక్షాలు సంయమనం పాటించాలి. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బెయిలు, మధ్యంతర బెయిలు కోర్టు పరిధి లోపల ఉంది. కోర్టు దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుపుతుంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే బాగుంటుంది. దీన్ని తీసుకొని వచ్చి సినీ పరిశ్రమను టార్గెట్ చేసిండ్రనో లేదా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవుతున్నారనో అట్లా ఈ అంశాన్ని మరింతగా దాని గురించి చర్చ జరపడం అనేది దురదృష్టకరం. ఒకవేళ అల్లు అర్జున్ గారు తప్పు చేసి ఉంటే సివి ఆనంద్ గారు కోర్టులో రిప్రజెంట్ చేస్తే బాగుంటుండే. వారు కూడా ప్రెస్ మీట్ పెట్టి వారో వీడియో రిలీజ్ చేసి ఎక్కడికి వాళ్ళు ఎవరి హీరోయిజాన్ని వారు ప్రదర్శించుకోవాలని అనుకుంటే ఎట్లయితుంది? కళ్యాణ్ గారు, దయించి సమయంనంతా పాటించండి. కోర్టులో కేసు పెండింగ్ ఉంది, కోర్టులో వాదోపవాదాలు జరపండి. కోర్టు ఎవరి పక్షాన్ని తీర్పిస్తే వాళ్ళందరినీ గౌరవిద్దామనేది మాత్రమే నేను ఇవ్వగలిగినటువంటి సూచన. ఇరు పక్షాలు కూడా సమయం పాటించాలి. కోడిగుడ్డు మీద ఈకలు వీకకూరి దయచేసి
అనేక రకాలైనటువంటి అంశాలతో ముడిపడినటువంటి అంశం ఇది. కాబట్టి దయచేసి అట్లా చేయొద్దనేది మాత్రమే నేను ఇరుపక్షాలకు కూడా చేసేటువంటి అప్పీల్. అంటే రఘునందన్ గారు అల్లు అర్జున్ నివాసంపై దాడి కూడా జరిగింది. ఆ దాడి సందర్భంగా దాన్ని బేస్ చేసుకుంది డీకే అరుణ గారు చేసిన కామెంట్, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి అనేది కామెంట్. దాన్ని బీజేపీ ఎలా చూస్తుంది? నిజంగా శాంతి భద్రతలు క్షీణించాయా? ఇప్పుడు ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒక హీరోకు సమాజానికి లేదా ఒక హీరోకి పోలీస్కి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి. కళ్యాణ్ గారు ఆ హీరో ఇంటి దగ్గర మినిమం బందోబస్తు పెట్టి ఆయన ఇంటి మీద దాడి జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా? కళ్యాణ్ గారు మీరే ఉద్దేశపూర్వకంగా రక్షణ ఇవ్వకుండా ఆయన ఇంటి మీద దాడి చేయించారు అనేటువంటి అపప్రద కాంగ్రెస్ పార్టీకి ఎందుకు? సివి ఆనంద్ గారు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే బదులు మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఎందుకు మీ ఇంటెలిజెన్స్ వారి ఇంటి మీదకి దాడి కూతురు అనేటువంటి విషయాన్ని ఎందుకు పసిగట్టలేకపోయింది? అంటే దాడి మీరే చేయించిరా? ఉద్దేశపూర్వకంగా పోలీసు వాళ్ళని సైలెంట్గా ఉండమని చెప్పిండ్రా? ఇట్లా రకరకాలైనటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా కళ్యాణ్ గారు, ఇటు సినీ పరిశ్రమకి అటు పోలీసు అధికారులకి, ఇద్దరు కూడా సంయమనం పాటించండి. విషయం కోర్టులో ఉంది. చనిపోయిన రేవతి కుటుంబం పట్ల అందరం బాధ్యతాయుతంగా మెదులుకుందాం. సోదరుడు శ్రీతేజ ఎవరైతే హాస్పిటల్లో కోమాలు ఉన్నారో తొందరగా కోలుకోవాలని మనం అందరం ఆలోచిద్దాం. మీరిచ్చే డబ్బులు, మేమిచ్చే డబ్బులు, ఇంకొకరు ఇచ్చేటువంటి డబ్బులు ఆ కుటుంబాన్ని కాపాడలేవు, నిలబట్టలేవు. అయినా ఆ సోదరుడు హాస్పిటల్ నుంచి తొందరగా డిశ్చార్జ్ కావాలని, దానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని అటు సినీ నిర్మాత, ఇటు హీరో, అటు రాష్ట్ర ప్రభుత్వం అందరు కూడా ఇవ్వాలని నేను వారికి ఇద్దరికి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి అంశం. నేను అదే సమయంలో ఏం చెప్తున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ ఒకవేళ దీన్ని రాజకీయం చేయకపోతే, ఒక ఆడబిడ్డ చనిపోతే ఎంత గొప్పగా స్పందించేటువంటి ప్రజాపాలన అయితే, గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని నేను మీ ద్వారా సూటిగా అడుగుతున్నా, ఎందుకు మీరు గురుకులాల్లో జరుగుతున్న సంఘటనల పట్ల ఎందుకు స్పందించలేకపోతున్నానే చెప్పుండ్రి. మీ మంత్రుల కాన్వాయిల్ యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు, కాలు చేతులు పోయిన వాళ్ళ పట్ల కనీసం మంత్రులు తెల్లారిపోయి పరామర్శించిన సందర్భం చెప్పుండ్రి. వాళ్ళు మనుషులు కాదా? సంఘటనలు కాదా? మొన్న మా సిద్దిపేటలో ఇద్దరు కానిస్టేబుల్, సిద్దిపేట జిల్లాలో ఇద్దరు కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో ఘోరంగా మృతి చెందిండ్రు. ఒక మంత్రి అన్న పోయిండా? ఓ మంత్రి ఎట్లాగూ లేడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లాగూ పోడు, ఎవరైనా పోయినరా? మనిషి ప్రాణం అందరిది సమానమే కదా కళ్యాణ్ గారు. ఒక సంఘటన పట్ల ఒక రకంగా, ఇంకొక సంఘటన పట్ల ఇంకొక రకంగా ప్రవర్తించి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దనేది మాత్రమే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి నేను చెప్పేటువంటి అంశం. అల్లు అర్జున్ అరెస్ట్ విషయం లోపల ప్రజలలో ఒక రకమైనటువంటి సానుభూతి పెరిగిందేమో, మేము తప్పు చేసినామేమో అనేటువంటి కోణంలోంచి సెల్ఫ్ డిఫెన్స్ గా మీరు అసెంబ్లీని వేదికగా మాట్లాడుకొని కలుపుకొని పనిచేసినట్టు ప్రజలు భావిస్తా ఉన్నారనేది నేను మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నటువంటి అంశం. రైట్ రఘునందన్ గారు, మీరు ఎంపీఏ కాదు అడ్వకేట్ కూడా. ఫైనల్ క్వశ్చన్, అల్లు అర్జున్ కి ఈ వ్యవహారంలో అంటే కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది, ఆ బెయిల్ కూడా రద్దు చేయాలని పోలీసులు ఏదో పిటిషన్ వేయబోతున్నారని తెలుస్తుంది. ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు ఫైనల్ గా? అది పోలీసులకు ఉన్నటువంటి అధికారం. పోలీసులు ఎప్పుడైనా కోర్టును ఆశ్రయించి ముద్దాయిలకు వచ్చినటువంటి బెయిల్ ని రద్దు చేయమని అడిగే అధికారం పోలీసులకు ఉంటుంది. బెయిల్ ఎందుకు ఇవ్వాలో అల్లు అర్జున్ గారు అడ్వకేట్ ఆర్గ్యూ చేస్తారు. ఇద్దరి వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి గారు ఇచ్చేటువంటి తీర్పు ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ఎవ్రీబడి అన్న చట్టం తెలిసినటువంటి ఒక వ్యక్తిగా చెప్తా ఉన్నాం. మళ్ళీ సంయమనం పాటించండి అని చెప్తా ఉన్నాం. మీరు మీడియా ముందుకు పోవద్దని కోర్టు ఏం డైరెక్షన్స్ ఇచ్చినట్టు నేను చూడలేదు అల్లు అర్జున్ గారికి. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అంతసేపు మాట్లాడినాడు కాబట్టి వారు స్పందించి ఉంటారని నేను అనుకుంటున్నాను. నేను వారిని ఎప్పుడు కలవలేదు, వారి తరఫున వకాలత్ చేయలేదు. కానీ నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, హైదరాబాద్ ఈ సూటబుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా భాగ్యనగరంలో ఐటీ పరిశ్రమ కొనసాగుతుంది, సినీ పరిశ్రమ కొనసాగుతుంది. భారతదేశంలో భాగ్యనగరాన్ని మించినటువంటి మరో నగరం లేదు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆటుపోట్లకు గురైనా భాగ్యనగరం చరిత్రలో తిరిగి నిలుస్తుంది. ఈ మెట్రో నగర కీర్తిని, ఖ్యాతిని ఎవరు కూడా ఏ రకంగా చేసినా ఎవరు కూడా ఏం చేయలేరు. ఇది ఫ్యాక్ట్. అది కాబట్టి ఎవరో బెదిరిస్తే సినీ పరిశ్రమ తెలంగాణకి వెళ్ళి ఆంధ్రాకి తరలిపోతుందని నేను అనుకుంటలేను. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సినీ పరిశ్రమ భాగ్యనగరాన్ని నమ్ముకొని ఉంటుంది. భాగ్యనగరంలో వారికి ఉన్నటువంటి వసతులు ఈ దేశంలో ఎక్కడ వారికి లభించవు. కాబట్టి ఐ ఫీల్ అండ్ ఐ పర్సనలీ ఒపైన్ దట్ సినీ పరిశ్రమ భాగ్యనగరంలో ఖచ్చితంగా ఉంటుంది. ఆటుపోట్లు, అవకతవకలు, ఇబ్బందులు, కేసులు చాలా సందర్భాల లోపల జరుగుతూనే ఉంటాయి, ఎదుర్కొంటూనే ఉంటారు. అన్ని రంగాల వాళ్ళు ఎదుర్కొంటారు. సినీ పరిశ్రమ పెద్దలకు నేను చేసేటువంటి అప్పీల్, సంయమనం పాటించండి, తొందరపడొద్దు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వద్దు అనేది మాత్రమే నేను మీ ద్వారా సినీ పరిశ్రమకి ఇచ్చేటువంటి సూచన. సినీ పరిశ్రమకు అండగా బీజేపీ ఉంటుంది అని కూడా చెప్తారా? సార్ నేనేమంటున్నాను సార్, పేదవాళ్ళు అంటే అల్లు అర్జున్ పేదవాడు అంటారు కావచ్చు జనాలు. పేదవాడు
న్యాయం కోసం ఇబ్బంది పడుతున్నాడు, సమాజంలో రాష్ట్రానికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడిన సందర్భం లోపల వాళ్ళ మీద దాడి జరుగుతున్నప్పుడు, వాళ్ళు రాష్ట్రంతో పోటీ పడుతున్నప్పుడు బలహీనులుగానే కనబడతారు. ఆ బలహీనుల పక్షాన బరాబర్ నిలబడతాం. రాజకీయ నాయకుడిగానే కాకుండా ఒక వకీల్ సాబుగా తప్పకుండా ఎక్కడన్నా అన్యాయం జరిగి ఎవరికైనా అవస్థ వచ్చిందంటే 100% వారి తరఫున నిలబడే నైజం నాది, ఖచ్చితంగా నిలబడతా. అది ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అనేది అవసరం లేదు. అన్యదా శరణం నాస్తి, నువ్వు తప్ప నాకెవరు దిక్కు లేదని ఎవరన్నా అడిగితే బరాబర్ ఎవరి కోసమైనా రఘునందన్ నిలబడతాడు, న్యాయం దిక్కు నిలబడతాడు, కొట్లాడతాడు. రైట్, థ్యాంక్ యూ రఘునందన్ గారు. మీరు చెప్పినట్టు అందరూ అన్ని వర్గాలు కూడా సంయమనం పాటించాలి, ఇండస్ట్రీని కాపాడుకోవాలి. తెలంగాణ నుంచి ఎక్కడికి వెళ్ళదని ధీమాగా మీరున్నారు, హైదరాబాద్ నుంచి వెళ్ళదని. ఆ రకంగానే ప్రభుత్వం కూడా ముందుకొచ్చి చర్యలు తీసుకోవాలి. వ్యక్తిగతంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య పుష్ప వార్ అనేది ఉండకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అని మేము కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ రఘునందన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రైమ్ టైం డిబేట్. మొత్తానికి తెలంగాణలో పుష్ప తర్వాత అల్లు అర్జున్కి మద్దతుగా బీజేపీ, బీఆర్ఎస్, అల్లు అర్జున్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అంటే చట్టం, న్యాయం, పోలీసులు, శిక్షలు ఇవన్నీ ఎలా ఉంటే అలా జరుగుతాయి, కానీ ప్రెస్ మీట్లు పెట్టి సినీ ఇండస్ట్రీని, అల్లు అర్జున్ని, సినిమా ప్రముఖులని, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అయితే సినిమా ప్రముఖులను తూర్పార పట్టారు. అసలు వాళ్ళకు మానవత్వమే లేదు, రాత్రి హృదయం అంటూ కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. ఇక అల్లు అర్జున్కి ఎలా జాతీయ అవార్డు ఇచ్చారు ఆ స్మగ్లర్ కంటూ కూడా సీతక్క రియాక్ట్ అయింది. మొత్తానికి వ్యవహారానికి ముగింపు ఎలా రాబోతుంది, ఎప్పుడు రాబోతుంది అనేది మనం చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.